వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మనం వేతన ఉపాధి పథకాలకు సంబంధించిన ప్రశ్నలు చూద్దాం. జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన ఏ స్థాయిలో అమలవుతుంది? జిల్లా పంచాయతీ, మధ్యస్థ పంచాయతీ, గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ. చెప్తా అన్నిటి గురించి. అవసరమైన ప్రతి గ్రామీణ కుటుంబంలో సంవత్సరంలో కనీసం 100 రోజుల పని కల్పించు పథకం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, పనికి ఆహార పథకం. క్రింది వాణిలో ఏది గ్రామీణ ఉపాధి పథకం కాదు? రూరల్ పబ్లిక్ వర్క్స్ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్, స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. స్వర్ణ జయంతి స్వరోజ్గార్ యోజనను దృష్టిలో పెట్టుకొని భిన్నమైన దానిని కనుక్కోండి. అంటే SGSY స్వర్ణ జయంతి స్వరోజ్గార్ యోజన. ఆ పథకంలో ఏ ఏ పథకాలు విలీనమైన ఏది కాలేదని అడుగుతారు. IRDP, డ్వాక్రా, ట్రైజమ్, నెహ్రూ రోజ్గార్ యోజన. గ్రామీణ ఉపాధిని కల్పించు జవహర్ రోజ్గార్ యోజన కార్యక్రమంను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1965, 1979, 1989, 1990. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 సంబంధించిన క్రింది స్టేట్మెంట్ను పరిశీలించండి. చట్టంలోని నిబంధనల ప్రకారం నైపుణ్యం లేని మానవ కృషిని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వయోజనులున్న ప్రతి కుటుంబానికి సంవత్సరంలో 100 రోజుల ఉపాధి అనేది ప్రాథమిక హక్కుగా రూపొందించబడింది. ప్రాథమిక హక్కుగా. చట్టంలోని నిబంధనల ప్రకారం ఉపాధి కల్పించిన వ్యక్తులలో సగం మంది వరకు మహిళలు ఉండాలి. పనికి క్రింద తెలిపిన పథకాలను వాటి స్థాపన ప్రకారం అంటే కాల ప్రకారం సరియైన క్రమంలో అమర్చండి. ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్, ట్రైజమ్, జవహర్ రోజ్గార్ యోజన, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన ప్రారంభమైన సంవత్సరం 2000, 2001, 2002, 2003. MGNREGS ద్వారా 2021-22లో ఎక్కువ మందికి ఉపాధి కల్పించిన రాష్ట్రాలు. 2021లో ఎక్కువ పని దినాలు కల్పించిన రాష్ట్రాలు. ఈ పథకాలన్నిటి గురించి వీటి డెప్త్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. అన్ని పథకాలకు ఒక చైన్ సిస్టమ్ లాగా ఫస్ట్ పనికి ఉపాధి పథకం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడి నుంచి MGNREGS వరకు వచ్చిందని అన్ని పథకాలు ఒకసారి మాట్లాడుకుంటే ఈ అన్ని క్వశ్చన్స్ అనేది మనం సింపుల్గా చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అసలు భారతదేశంలో గ్రామీణ ఉపాధి పథకాలను ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటిది అని అంటే, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 1970 వరకు ట్రికిల్ డౌన్ అభివృద్ధి వ్యూహంలో భాగంగా మన దేశాధినేతలు పరిపాలన చేశారు. అంటే ఆ పరిపాలనలో భాగంగా భారీ పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సంక్షేమానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల 1973-74 సంవత్సరం వరకు భారతదేశంలో 32 కోట్లకు పైగా జనాభా పేదరికంలో ఉన్నారు. దాదాపు 326 మిలియన్ల మంది పేదరికంలో ఉన్నారు. ఈ పేదరికంలో ఉన్న జనాభా శాతం 55% పైగా పేరుకుపోవడం వలన భారతదేశంలో ఉన్న ప్రజలను పేదరికం నుంచి బయటపడగొట్టాలి అంటే వారికి సంబంధించిన ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాలి. మనం అనుసరిస్తున్న ట్రికిల్ డౌన్ అభివృద్ధి వ్యూహం అనేది విఫలమైంది. మనం ఇది కాకుండా వేరే వ్యూహాన్ని అనుసరించాలని టార్గెట్ గ్రూప్ అప్రోచ్ థియరీని అనుసరించడం జరుగుతుంది. ఈ టార్గెట్ గ్రూప్ అభివృద్ధి వ్యూహంలో భాగంగా జనతా ప్రభుత్వం 1977లో ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్ పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలో పేదరికంగా ఉన్న ప్రాంతాలన్నిటినీ ఎక్కడెక్కడ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో పనికి ఆహార పథకాన్ని అంటే వారి కనీస అవసరాలు తీర్చుకోవడానికి కనీస అవసరాలలో ముఖ్య భాగమైన ఆహార ధాన్యాలను సరఫరా చేసి వారికి పని కల్పించి ఆహార ధాన్యాలను సరఫరా చేసి ఈ పథకం ద్వారా వారికి ఆహార ధాన్యాల కొరత తీయడం జరిగింది. ఏ విధంగా అంటే ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్ని మొదటగా మన రాజస్థాన్ రాష్ట్రంలో అమలు చేసి తర్వాత సెకండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. తర్వాత దేశం మొత్తం మీద అమలు చేశారు. ఈ అమలులో భాగంగా వీరు కల్పించిన సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఉత్తర భారతదేశంలో 2.5 కిలోల గోధుమలు, దక్షిణ భారతదేశంలో 2.5 కిలోల వరి ధాన్యం. అంటే వీరికి ఆహార ధాన్యాలు ఒకరోజు వేతనానికి 2.5 కిలోల గోధుమలు, ఒకరోజు వేతనానికి 2.5 కిలోల వరి ధాన్యాన్ని పంచడం జరిగింది. వీరికి పని ఏ విధంగా పని కల్పించారు అని అంటే, గ్రామీణ ప్రాంతాల్లోని సామూహిక ఆస్తులు అంటే అడవులను పెంచడము, చెరువులను మరమ్మతు చేయడం, కాలువలను దవ్వడం ఇలాంటి గ్రామీణ ఆస్తులను సృష్టించి వారికి పని కల్పించి ఈ ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్లో ఆహార ధాన్యాలను సరఫరా చేశారు. ఈ తదనంతర కాలంలో 1980 ఆ ప్రాంతంలో ఇందిరాగాంధీ కాలంలో ఇంకొక పథకం వస్తుంది, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ 1980.
ఇక్కడ కేంద్రమే ఆహార ధాన్యాల సరఫరాకి 100% కేంద్రమే నిధులు వెచ్చించడం జరుగుతుంది ఫుడ్ ఫార్వర్డ్ స్కీమ్లో. ఇక్కడ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు కల్పించింది అని అంటే కేంద్రం 50% అనేది ఆహార ధాన్యాల కొరత తీరుస్తుంది. కానీ వారికి ఉండడానికి కనీస అవసరాల్లో భాగంగా వేతనం ఇస్తే వారికి మిగిలిన అవసరాలు కూడా కొంచెం తీరుతాయని రాష్ట్రాలు 50% వేతన రూపంలో చెల్లించాలి, కేంద్రం 50% ఆహార ధాన్యాల రూపంలో చెల్లిస్తుందని చెప్పి ఈ పథకంలో పొందుపరిచారు. ఈ పథకంలో భాగంగా వ్యవసాయం చేసే సమయంలో కాకుండా వ్యవసాయం లేని సమయంలో ఈ పథకం ఇంప్లిమెంట్ చేసి ఆ గ్రామీణ ప్రాంతాలలో పేదరికాన్ని రూపుమాపాలని చెప్పి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామంలో పొందుపరిచారు. ఈ పథకం ఎక్కువగా వ్యవసాయం భూములు ఉన్న వ్యక్తులకే ఆదాయం చేకూరింది, కానీ వ్యవసాయ భూములు లేని పేద ప్రజలకు ఈ పథకం పెద్దగా ప్రాధాన్యత చూపలేదని చెప్పి 1983లో రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పి భూమి లేని నిరుపేదల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన పథకం ఇది. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ భూమి లేని నిరుపేదల కోసం పని హక్కును కల్పిస్తున్నామని చెప్పి రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ ప్రాంతాలలో భూమి లేని నిరుపేదలకు పక్కాగా సంవత్సరంలో ఒక 100 రోజుల పాటు ఉపాధి కల్పిస్తాం, ఇది గ్యారంటీతో కూడుకున్న స్కీమ్ అని చెప్పి 1983లో ప్రవేశపెట్టారు. ఈ తదనంతర కాలంలో ఇందిరాగాంధీ మరణం, ఆ తర్వాతే ఈ రెండు పథకాలను పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం ద్వారా 1989లో ఈ రెండు పథకాలను జవహర్ రోజ్గార్ యోజనలో విలీనం చేశారు. ఈ జవహర్ రోజ్గార్ యోజనలో ఇది మన రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో రూపొందించబడిన పథకం. ఇది జవహర్ రోజ్గార్ యోజనలో ఇది గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు కల్పించి గ్రామీణ ఆస్తులన్నింటినీ సృష్టిస్తూ అక్కడ పని కల్పిస్తూ ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు 100 రోజుల పాటు అంటే 50 నుంచి 100 రోజుల పాటు పక్కాగా పని కల్పించాలని చెప్పి జవహర్ రోజ్గార్ యోజనలో పొందుపరిచారు. ఈ జవహర్ రోజ్గార్ యోజన యొక్క నిధులు కేంద్రం 80% ఇస్తే రాష్ట్రాలు 20% ప్రొవైడ్ చేయాలి. ఈ జవహర్ రోజ్గార్ యోజనను తర్వాత కాలంలో 1999లో జేజీఎస్వైగా మార్పు చెందించారు. జేజీఎస్వై జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన 1999. ఈ పథకంలో ఉన్న అన్ని అంశాలు జవహర్ గ్రామ్ సమృద్ధి యోజనలోనే ఉన్నాయి. కానీ నిధుల పంపిణీ విషయంకి వచ్చేసరికి 75 కేంద్రం ఇస్తే 25 రాష్ట్రాలు పంపిణీ చేయాలి. ఈ జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన యొక్క ముఖ్య ప్రాధాన్యత ఏంటిది అని అంటే జవహర్ రోజ్గార్ యోజన కానీ ఈ పథకాలన్నీ కానీ నిధులు రాష్ట్ర ప్రభుత్వమే వెచ్చించేది వీటికి. కానీ జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన యొక్క నిధులు అనేది గ్రామ పంచాయతీలకు నేరుగా విడుదల చేయడం జరిగింది. ఏ విధంగా అంటే మనకు 1992 తర్వాత 73, 74 అమెండ్మెంట్స్ వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ చట్టం చేసినాక గ్రామ పంచాయతీలకి కూడా ఒక చట్ట పరిధిలోకి వచ్చాయి. ఆ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేసి ఆ గ్రామ పంచాయతీలకి నిధులు వెచ్చించాలని జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన అనే ఒక పథకం యొక్క నిధులను డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు వెచ్చించడం జరిగింది. ఈ పథకం అనేది గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదరికాన్ని రూపుమాపడం కోసం ఈ పథకాన్ని రూపొందించారు. ఈ 1999లో జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన అనే పథకం భారతదేశంలో ఉన్న పేదరిక ప్రాంతాలలో పేదరికాన్ని రూపుమాపడం కోసం ఏర్పాటు చేసిన పథకం ఇది. ఇలా ఉన్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఆఫ్ మహారాష్ట్ర ఇది 1973 ఆ సమయంలో ఏర్పాటు చేసిన పథకం. ఆ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని రూపుమాపడం కోసం ఆ రాష్ట్ర ప్రాంతంలో ఉన్న అంటే కొండ ప్రాంతాలలో కానీ ఎడారి ప్రాంతాల్లో కానీ క్షామ పీడిత ప్రాంతాలలో ప్రత్యేకంగా అక్కడ ఉన్న ప్రజల కోసం ఏర్పాటు చేసిన పథకం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు 100 రోజుల పాటు పని కల్పించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడం కోసం ఈ పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పథకం అనేది విజయవంతం అవడం వలన మన 1992 ఆ సమయంలో మన దేశ ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన భారతదేశంలో కొండ ప్రాంతాలలో ఎడారి ప్రాంతాల్లో వర్షఛాయ ప్రాంతాలలో ప్రత్యేకంగా వారి కోసం పథకాన్ని రూపొందించి ఆ ప్రాంతాలలో వారికి పని కల్పించి వేతనం ఇస్తే వారు కూడా కనీస అవసరాలు తీర్చుకొని పేదరికం ఎంతో కొంత రూపుమాపుతుంది అని చెప్పి ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ 1992లో పివి నరసింహారావు ప్రారంభించడం జరుగుతుంది. దీనికి నిధులు కేంద్రం 80% ఇస్తే రాష్ట్రాలు 20% ఇస్తాయి. ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ అనేది ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఆఫ్ మహారాష్ట్రను ఆదర్శంగా తీసుకొని రూపొందించడం జరిగింది. తర్వాత ఇప్పుడు జేజీఎస్వై జవహర్ గ్రామ్ సమృద్ధి యోజనలో ఉన్న అన్ని అంశాలు ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్లోనే ఉంటాయి. కాకపోతే ఇది కొండ ప్రాంతాలు, వర్షాచాయ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాల్లో అమలు చేయడం జరుగుతుంది. ఇది దేశం మొత్తం మీద అమలు చేయడం జరుగుతుంది. ఇలా 2 రకాల పథకాలు ఎందుకు దేశం మొత్తం మీద కొండ ప్రాంతాల్లో కానీ ఎడారి ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొత్తం ఒకటే పథకం ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి
2001లో HGRY సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన 2001 సెప్టెంబర్ 25 నాడు ఈ రెండు పథకాలను JGSY జవహర్ గ్రామ సమృద్ధి యోజన ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ ఈ రెండు పథకాలను జవహర్ సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనలో విలీనం చేయడం జరిగింది. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన విలీనం ఈ పథకానికి నిధులు కేంద్రం 75% కేటాయిస్తే రాష్ట్రాలు 20% కేటాయించడం జరిగింది. ఈ సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనలో కూడా ముఖ్యాంశాలన్నీ ఈ పథకాల్లో ఏవైతే పొందుపరిచారో గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి, ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉమ్మడి ఆస్తులను సృష్టించడం, అడవులను పెంచడం, చెరువుల మరమ్మత్తు పెంచడం, ఆ గ్రామీణ ప్రాంతాలలో ఉమ్మడి ఆస్తి ఏవి ఉంటాయో అన్ని రకాల వ్యవస్థలో మార్పులు తీసుకురావడం, అలాంటి పనులు కల్పించి వారికి వేతనం అందజేయాలి. అయితే ఈ HGRY యొక్క నిధులు 75-25 ఇది ఇలా ఉన్న సమయంలోనే జనతా ప్రభుత్వం 1977లో ఉన్న ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్కి అనుబంధంగా 2004లో నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అని చెప్పి మరొక కొత్త పథకాన్ని ప్రవేశపెడుతుంది. నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ 2004లో ఈ మరొక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ఈ పథకంలో ఏ అంశాలు ఉంటాయంటే దేశంలో వెనుకబడిన 150 జిల్లాలను ప్రత్యేకంగా తీసుకొని ఆ 150 జిల్లాలో సంవత్సరంలో పక్కాగా ఒక 100 రోజుల పాటు ఉపాధి కల్పించి ఆ వెనుకబడ్డ 150 జిల్లాలను పేదరికం నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ని జనతా ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత 2004 తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ కానీ HGRY రెండు పథకాలను NREGS నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్గా అమలు చేస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ చేయడానికంటే ముందు ఈ పథకంలో భాగంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఒక చిన్న ఉద్యమం చిన్న అంటే పెద్ద ఉద్యమమే జరుగుతుంది. ప్రారంభించడం మాత్రం ఒక మారుమూల ప్రాంతంలోనే ఆ ఉద్యమం ప్రారంభమవుతుంది. ఏ విధంగానంటే నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ కానీ HGRYలో కానీ గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పించి వేతనం అందజేయాలి. ఇలా రాజస్థాన్ రాష్ట్రంలో కొన్ని మారుమూల ప్రాంతాలలో ఈ పథకాలలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని కార్మికుల ద్వారా ఉపాధి అనేది ఎక్కువ పని గంటలు చేయించుకొని వేతనం అనేది కొంచెం ఇవ్వడం జరుగుతుంది. ఇలా రోజుకి 10-15 గంటల వర్క్ చేయించుకొని వేతనం అనేది వారికి సరిపడినంత వేతనం కూడా ఇవ్వకపోవడం వల్ల అక్కడున్న ప్రజలు అసలు మాతో ఇంత పని చేయించుకుంటున్నారు కానీ మాకు వేతనం అనేది ఇంత సరిగా ఇవ్వడం లేదని చెప్పి ప్రశ్నిస్తే ఆ ప్రభుత్వ అధికారులు వారికి సరైన సమాచారం ఇవ్వరు. ఆ ప్రజలకు తరపున అరుణారాయ్ అనే ఒక సామాజికవేత్త వీళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు, వీరికి ఎంత వేతనం ప్రభుత్వం అందజేస్తుంది, దానికి సమాచారం ఇవ్వండి అని చెప్తే ఆ ప్రభుత్వ అధికారులు నిరాకరించడం వలన ఈ ప్రజల ద్వారా అరుణారాయ్ అనే సామాజికవేత్త ఉద్యమం ప్రారంభించడం జరుగుతుంది. ఆ రాజస్థాన్ రాష్ట్రంలో చిన్నగా ప్రారంభమైన ఆ ఉద్యమం రాష్ట్రం మొత్తం మీద ఉద్యమం ప్రారంభమై దేశం మొత్తం మీద ఉద్యమం ప్రారంభమవుతుంది. ఇలా దేశం మొత్తం మీద విస్తరించి ఈ ఉద్యమం ద్వారా మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే ఇలాంటి వ్యవస్థ ఉంటే గ్రామీణ ప్రాంతాలు డెవలప్ కావు, అసలు మనం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎంత ఇస్తున్నాం, వారికి పని అనేది ఎంత కల్పించాలి, ఎంత నిధులు ఇవ్వాలనేది సమాచారం ప్రజలకు తెలియాలని చెప్పి 2005లో అంటే ఈ యొక్క వ్యవస్థలో కాకుండా ఏ వ్యవస్థలో అయినా ప్రజలకు సమాచారం అందాలని చెప్పి 2005లో సమాచార హక్కు చట్టాన్ని చేస్తుంది. సమాచార హక్కు చట్టం చేయడానికి ముఖ్య కారణం ఈ వేతన ఉపాధి పథకాలలో వచ్చిన సమస్య ప్రకారమే ఉద్యమం ప్రారంభమవుతుంది. ఈ సమాచార హక్కు చట్టం చేసిన సంవత్సరంలోనే ఈ రెండు పథకాలలో కూడా ప్రక్షాళన చేపట్టాలని చెప్పి 2005 ఆగస్టు 23 నాడు పార్లమెంటులో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని ఈ రెండు పథకాలలో ఉన్న అంశాలను రెండింటిని విలీనం చేసి NREGS నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 2005 ఆగస్టు 23 నాడు పార్లమెంట్లో చట్టంగా చేయబడి 2006 ఫిబ్రవరి 2 నాడు ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. ఈ పథకానికి నిధులు కేంద్రం 90% ఇస్తే రాష్ట్రం 10% నిధులు కేటాయించడం జరుగుతుంది. ఈ ఈశాన్య రాష్ట్రాల్లో కొండ ప్రాంతాల్లో అయితే మొత్తం కేంద్రమే భరించడం జరుగుతుంది. అయితే NREGS యొక్క ప్రత్యేకత ఏంటిది అని అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని భారతదేశంలో మొదట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నార్పల మండలం బండ్లాపూర్ అనే ఒక గ్రామంలో ఆనాటి ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు, ఆనాటి AICC ప్రెసిడెంట్ అయిన సోనియా గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన రామరెడ్డి చేతుల మీదుగా NREGS పథకాన్ని అమలు చేయడం జరిగింది. మొదటగా దేశంలో ఇది ఒక 200 జిల్లాలలో అమలు చేసి ఆ తర్వాత సంవత్సరంలో 150 జిల్లాలు అంటే ఈ పథకాన్ని 2006లో ప్రారంభించినప్పుడు 200 జిల్లాలో, తర్వాత 2007లో 150 జిల్లాలలో, 2008 ఏప్రిల్ 1 నుంచి
ఈ ఎన్ఆర్జీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఈ పథకాన్ని దేశం మొత్తం మీద అమలు చేయడం జరిగింది. దేశం మొత్తం మీద ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని ఏ సంవత్సరం నుంచి అమలు చేశారంటే 2008 సంవత్సరం నుంచి అమలు చేశారు. ఈ పథకం అమలు ఏ రోజు ప్రారంభమైంది అంటే 2006 ఫిబ్రవరి 2. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మొదటిగా 200 జిల్లాలు, తర్వాత 150 జిల్లాలు. ఈ పథకానికి పేరు అనేది 2009 అక్టోబర్ 2 నాడు MGNREGSగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఈ పథకాన్ని పేరు మార్చారు 2009 గాంధీ జయంతి రోజున. ఈ పథకంలో పొందుపరిచిన అంశాలు ఏమున్నాయంటే పక్కా ప్రణాళికతోటి ఒక వ్యక్తికి కావాల్సిన ఏ విధంగా సమాచారం ఉండాలో అన్ని సమాచారాలు ఇందులో పొందుపరిచి ఒక వ్యక్తి సంవత్సరానికి ఎన్ని రోజుల పని కల్పించాలి, వారికి ఒక రోజుకి ఎన్ని గంటల పని చేయాలి, వారికి వేతనం ఎంత వస్తుంది, వారు ఎంత పని చేయాలి అనేది ప్రతిదీ దీనిలో పొందుపరచడం జరిగింది. మనం దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు గ్రామీణ వేతన ఉపాధి పథకాలపైన ప్రశ్నలు ఇక్కడికి వెళ్ళి ప్రారంభమైతే ఇక్కడ వారికి ఏ విధంగా వచ్చాయి అనేది ఒకసారి చూసాం. ఇప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్ 1977లో వచ్చింది. ఇది పనికి ఆహార పథకం. 1977 అంటే 5వ ప్రణాళికలో భాగంగా అమలు చేసిన పథకం ఇది ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్. తర్వాత 1980లో NREP. తర్వాత ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని ప్రజలకు ప్రత్యేకంగా తయారు చేయాలని చెప్పి రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని ప్రారంభించారు. ఈ రెండు పథకాలను జవహర్ రోజ్గార్ యోజనలో విలీనం చేసి జవహర్ రోజ్గార్ యోజనకి తర్వాత జవహర్ గ్రామ్ సమృద్ధి యోజనగా మార్చారు. జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన EAS అంటే ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ ఈ రెండు పథకాలను సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనగా అంటే ప్రతిదీ క్వశ్చన్ రూపంలో అడగవచ్చు. ఏ విధంగా అంటే ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్ ఏ ప్రణాళికలో భాగంగా అమలు చేశారు, ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది, పనికి ఆహార పథకం అనేది ఎక్కడ ఇంప్లిమెంట్ అయింది, గ్రామీణ ప్రాంతాల్లోనా పట్టణ ప్రాంతాల్లోనా, దీనికి కేంద్రం ఎంత నిధులు వెచ్చించింది, NREP పథకంకి కేంద్రం ఎంత నిధులు ఇచ్చింది, రాష్ట్రం ఎంత నిధులు ఇచ్చింది, ఎప్పుడు ఈ పథకం అమల్లో అయింది, రూరల్ ల్యాండ్లెస్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేది ఏ ప్రాంతాలలో అంటే భూమి ఉన్న ప్రాంతాలకు భూమి లేని ప్రజల కోసం ఏర్పాటు చేసిందా, తర్వాత జవహర్ రోజ్గార్ యోజన ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఎవరు, ఏ ప్రణాళిక అంటే 7వ ప్రణాళికలో జవహర్ రోజ్గార్ యోజన పథకం ప్రారంభమవుతుంది. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఆఫ్ మహారాష్ట్రను ఆదర్శంగా తీసుకొని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం అంటే ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీము. ఈ స్కీము జవహర్ సమృద్ధి యోజన రెండు పథకాలను కలిపి ఏర్పాటు చేసింది సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన, నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఈ రెండు పథకాలను కలిపి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని ఇది దేశంలో ఇప్పుడు దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలని ఎందుకు అంటున్నా అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని దేశంలో చట్టబద్ధత కల్పించిన ఏకైక ఉపాధి హామీ పథకం. ఈ పథకానికి ప్రత్యేకంగా చట్టం చేసి ఈ పథకానికి ఉపాధి కల్పించారు కాబట్టి భారతదేశంలోని ప్రజలు ఈ పథకానికి సంబంధించి ప్రశ్నించే హక్కును వారు సంపాదించుకున్నారు. అంటే ఈ పథకంలో ఇంప్లిమెంట్లో భాగంగా ప్రజలు డైరెక్ట్ ప్రశ్నించే హక్కును పొందారు ఈ చట్టం ద్వారా, NREGS యాక్ట్ ద్వారా. ఈ పథకంలో 100 రోజుల పని దినాలు మాకు కంపల్సరీ కల్పించాలి మీరు అని అడిగే హక్కు భారత ప్రజలకు ఉంది పక్కా. NREGS తర్వాత మార్పు 2009 అక్టోబర్ 2 మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇక్కడ వరకు ఉన్న క్వశ్చన్స్ చూసి MGNREGS గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన ఏ స్థాయిలో అమలు అవుతుంది? జిల్లా పంచాయతీ, మధ్యస్థ పంచాయతీ, గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ. మనం 1999లో ఏర్పడ్డ జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన అనేది గ్రామ పంచాయతీలో అమలైందని మాట్లాడుకున్నాం. ఏ విధంగా అంటే 1999లో ఏర్పాటు చేసిన జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన 1992 తర్వాత వచ్చిన 73-74 అమెండ్మెంట్ ద్వారా గ్రామ పంచాయతీలకు చట్టబద్ధత కల్పించబడింది. ఈ చట్టబద్ధత కల్పించబడిన తర్వాత జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన పథకం అమలు అనేది గ్రామ పంచాయతీలకే అప్పచెప్పి ఆ గ్రామ పంచాయతీలకి నిధులు సమకూర్చబడిందని చెప్పి ఇక్కడ మాట్లాడుకున్నాం కదా. ఇదే క్వశ్చన్ ఇక్కడ ఉంది. జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన ఏ స్థాయిలో అమలైంది? గ్రామ పంచాయతీ. అవసరమైన ప్రతి గ్రామీణ కుటుంబంకు సంవత్సరంలో కనీసం 100 రోజుల పని కల్పించు పథకం. 100 రోజులు సంవత్సరంలో 100 రోజులు పని కల్పించు పథకం ఏముంది? 2009 అక్టోబర్ 2 ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ పథకాన్ని 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలు చేశారు. 2009 అక్టోబర్ 2 నాడు పథకం యొక్క పేరు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్చి దీనిలో 100 రోజుల పాటు పక్కాగా పని కల్పించడం జరుగుతుంది. గ్రూప్ 1 2010లో వచ్చిన క్వశ్చన్ ఇది. క్రింది వాణిలో ఏది గ్రామీణ ఉపాధి పథకం కాదు? JL 2007లో వచ్చింది. రూరల్ పబ్లిక్ వర్క్స్ గ్రామీణ ఉపాధి పథకం కాదు అంటారు. ఇక్కడ ఏమి ఇచ్చిండు? రూరల్ అంటే ఏంది? గ్రామీణ అంటే ఇది గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన పథకమే. ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ గ్రామీణ ప్రాంతాలు అంటే
దేశంలో ఉన్న కొండ ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాలు, ఎడారి ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాలు, వర్షఛాయ ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పథకం అని చెప్పి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్లో మనం మాట్లాడుకున్నాం. ఈ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమే ఇక్కడ ఇది క్వశ్చన్. ఈ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1992లో పివి నరసింహారావు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఇది కూడా 1991 ప్రాంతంలో వచ్చింది. కానీ ఇది ఏ విధంగా వచ్చింది అని అంటే మన దేశంలో ఆర్థిక సంస్కరణలు కావడానికి IMF దగ్గరికి భారత ప్రభుత్వం వెళ్తే అక్కడ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాలని చెప్పి అవి సూచించిన ఆర్థిక సంస్కరణలే స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్. దీనికి గ్రామీణ ప్రాంతానికి సంబంధం లేదు. ఇది కాదు. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇది 1983లో గ్రామీణ ప్రాంతాలలో భూమి లేని నిరుపేదల కోసం పక్కాగా 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలని చెప్పి ఏర్పాటు చేసిన గ్యారంటీ ప్రోగ్రామే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని మనం ఇక్కడనే మాట్లాడుకున్నాం. 1983 రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఇదే క్వశ్చన్ ఇక్కడ వచ్చింది. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే దీంట్లో ఏంది? ఇప్పుడు రూరల్ పబ్లిక్ వర్క్స్ గ్రామీణ పథకమే, ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ గ్రామీణ పథకమే, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా గ్రామీణ పథకమే. ఈ శాప్ అనేది గ్రామీణ ప్రాంత పథకం కాదు. ఆన్సర్ 3. స్వర్ణ జయంతి స్వరోజ్గార్ యోజనను దృష్టిలో పెట్టుకొని భిన్నమైన దాన్ని కనుక్కోండి. ఇప్పుడు మనము సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన 2001 సెప్టెంబర్ 25 నాడు అన్ని గ్రామీణ ప్రాంతాల పథకాలు అంటే వేతన ఉపాధి పథకాలు తీసుకెళ్లి సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనలో ఏ విధంగా విలీనం చేశారో ఈ స్వర్ణ జయంతి స్వరోజ్గార్ యోజనను ఈ పథకంలో కూడా HGSYలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్వయం ఉపాధి పథకాలు, స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించే పథకాలన్నింటినీ స్వర్ణ జయంతి స్వరోజ్గార్ యోజనలో విలీనం చేయడం జరుగుతుంది. అవి ఏ విధంగా ఉంటాయి అంటే IRDP ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధి, ఇది డ్వాక్రా స్వయం ఉపాధి, ట్రైజమ్ స్వయం ఉపాధి. ఇక్కడ NRY కాదు JRY అనేది గ్రామీణ వేతన ఉపాధి పథకం. ఇది ఎక్కడ కలుస్తుంది? HGRY సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన. ఇది స్వర్ణ జయంతి స్వరోజ్గార్ యోజన. ఇది 1991 ఏప్రిల్లో ఏర్పడితే ఇది 2001 సెప్టెంబర్ 25 నాడు దీనిలో విలీనం అవుతుంది JRY. అంటే ఈ IRDP డ్వాక్రా ట్రైజమ్ ఈ 3 దీంట్లో విలీనం అయితే దృష్టిలో పెట్టుకొని భిన్నమైన దాన్ని గుర్తించాలి. భిన్నమైనది అంటే ఏంది? ఇది వేతన ఉపాధి పథకం, మిగతా అన్ని స్వయం ఉపాధి పథకాలు. ఈ స్వర్ణ జయంతి స్వరోజ్గార్ యోజన అంటే ఈ HGSY పైన ప్రీవియస్ ఏమేమి పథకాలు ఉన్నాయి అన్ని పథకాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా మనం మాట్లాడుకొని HGSYలో అవన్నీ ఏ విధంగా విలీనమైన HGSY తర్వాత ఏ విధంగా ఆజీవిక పథకం అయింది, ఆజీవిక పథకం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ యోజన, ఈ అన్ని పథకాలు కలిపి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ యోజన పథకంలో ఏ విధంగా విలీనం చేశారు దాని గురించి కూడా మనం సపరేట్ మాట్లాడుకుందాం ఆ ప్రశ్నల సందర్భంలో. ఇక్కడనైతే JRY అనేది గ్రామీణ వేతన ఉపాధి పథకం కాబట్టి ఇది భిన్నమైనది. గ్రామీణ ఉపాధిని కల్పించు జవహర్ రోజ్గార్ యోజన కార్యక్రమంను ఎప్పుడు ఏర్పాటు చేశారు? JL 2001. జవహర్ రోజ్గార్ యోజన అంటే ఇప్పుడు ఇక్కడ ఒకసారి దీన్ని చూసి ఆన్సర్ పెట్టేయాలి ఇక మనం. NREP రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఈ 2 పథకాలను విలీనం చేసి జవహర్ రోజ్గార్ యోజన 1989లో 7వ ప్రణాళికలో భాగంగా రాజీవ్ గాంధీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ 2 పథకాలను దీనిలో విలీనం చేశారు. అంటే ఈ పథకం ఇయర్ ఇక్కడ క్వశ్చన్ అడిగింది కానీ ఇంకా క్వశ్చన్ అడిగే అవకాశం ఎట్లుంటుంది? జవహర్ రోజ్గార్ యోజనలో ఈ 2 ఏ పథకాలను విలీనం చేశారని కూడా అడగొచ్చు. జవహర్ రోజ్గార్ యోజన 1989. గ్రామీణ ఉపాధిని కల్పించు జవహర్ రోజ్గార్ యోజన కార్యక్రమంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1989 రాజీవ్ గాంధీ ప్రభుత్వం 7th ప్లాన్లో భాగంగా. జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం 2005 ఆగస్టు 23 సంబంధించి కింది స్టేట్మెంట్ను పరిశీలించండి. చట్టంలోని నిబంధనల ప్రకారం నైపుణ్యం లేని మానవ కృషిని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వయోజనులున్న ప్రతి కుటుంబానికి సంవత్సరంలో 100 రోజుల ఉపాధి అనేది ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కు కాదు, చట్టబద్ధమైన హక్కు. చట్టబద్ధమైన హక్కు కల్పించారు కానీ ప్రాథమిక హక్కు. దీన్ని అమలు చేయకపోతే మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, దీనిపైన రిట్లు జారీ చేస్తామంటే కుదరదు. ప్రాథమిక హక్కు అని ఎక్కడ ప్రస్తావించలేదు. చట్టంలోని నిబంధనల ప్రకారం ఉపాధిని కల్పించిన వ్యక్తులలో సగం మందికి మహిళలు ఉండాలి. సగం మంది కాదు, 33% మహిళలు ఉండాలి. అంటే ఈ 2 స్టేట్మెంట్లు తప్పు. అంటే స్టేట్మెంట్లో సరైనది ఏది అంటే ఏది కాదు. UPSC 2006లో అడిగిన క్వశ్చన్ ఇది. పనికి ఆహార పథకం ఏ ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు? పనికి ఆహార పథకం అంటే ఏంది? ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్.
ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్ ఏర్పాటు చేసింది 1977లో జనతా ప్రభుత్వం. ఈ సమయానికి భారతదేశంలో నడుస్తున్న ప్రణాళిక 5వ ప్రణాళిక. ఇది ఆన్సర్. అంటే ఇవి ఎక్స్ట్రా ప్రింట్ అయినవి. 5వ ప్రణాళికలో భాగంగా పనికి ఆహార పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడనే మాట్లాడుకున్నాం కదా మనము పనికి ఆహార పథకం. ఇప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్ని 100% కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి 1977లో జనతా ప్రభుత్వం 5వ ప్రణాళికలో భాగంగా ప్రవేశపెట్టిందని. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను గమనించండి. ఒక సంవత్సరంలో కనీసం 100 రోజుల వేతన ఉపాధిని కల్పించాలి. మహిళా పురుష కూలీలకు సమాన వేతన రేటు చెల్లించాలి. కరెక్టే. ఈ పథకం లబ్ధిదారుల్లో 3వ వంతు కూలీలు స్త్రీలే ఉండాలి. ఓకే. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు మాత్రమే ఉపాధిని కల్పించాలి. ఇది కరెక్ట్ కాదు. ఏబిసి. ఒక సంవత్సరంలో 100 రోజుల వేతన ఉపాధిని కల్పించాలి. గ్రామీణ ప్రాంతాలలో ఒక కుటుంబానికి 100 రోజుల పాటు వేతన ఉపాధి కల్పించడమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి. దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. తెలిసిన అంశాల వరకు ఇక్కడ చెప్తున్నా. క్రింద తెలిపిన పథకాలను వాటి స్థాపన ప్రకారం సరైన క్రమంలో అమర్చండి. ఇంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ 1992లో పివి నరసింహారావు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత జవహర్ రోజ్గార్ యోజన 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని 1983లో ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఇది భూమి లేని నిరుపేదల కోసం 100 రోజులతో కూడిన గ్యారంటీ ప్రోగ్రామ్. ఇది వేతన ఉపాధి పథకమే. ఇది వేతన ఉపాధి పథకమే. ఇది వేతన ఉపాధి పథకమే. ఈ ట్రైజమ్ అనేది స్వయం ఉపాధి పథకం. ట్రైనింగ్ టు రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని 1979లో ఏర్పాటు చేశారు దీన్ని. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాము. ఈ 3 వేతన ఉపాధి పథకాలు. వీటి యొక్క కాలక్రమంలో ఒకసారి చూడండి అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. 1979 ఫస్ట్ ఉంటుంది. తర్వాత 1983 24 తర్వాత 2431 ఆన్సర్ 3. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ కానీ జవహర్ రోజ్గార్ యోజన కానీ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ కానీ మనకి ఇక్కడ దీనిలో ఉంటుంది దీని యొక్క ఇయర్లు. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ 1983, జవహర్ రోజ్గార్ యోజన 1989, ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ 1992. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన ప్రారంభమైన సంవత్సరం. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన ప్రారంభమైన సంవత్సరం. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన 2001 సెప్టెంబర్ 25 నాడు జనతా ప్రభుత్వం అనేక గ్రామీణ వేతన ఉపాధి పథకాలను సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనలో విలీనం చేసిందని మాట్లాడుకున్నాం. ఇది ఎప్పుడు 2001 సెప్టెంబర్ 25. MGNREGS ద్వారా 2021లో ఎక్కువ మందికి ఉపాధి కల్పించిన రాష్ట్రాలు. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. MGNREGS ద్వారా 2021లో ఎక్కువ కుటుంబాలకు ఈ పథకంలో ఉపాధి కల్పించిన జిల్లాలు. MGNREGS ద్వారా 2021లో ఎక్కువ పని దినాలు కల్పించిన రాష్ట్రాలు. ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్కి నేను డైరెక్ట్ మీకు ఈ ఆన్సర్ అనేది ఇక నేను చెప్పడం కన్నా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటేనే బెటర్. ఏ విధంగా అంటే ఇప్పుడు 2021 డాటా మనకి ఇప్పుడు ఇది మాట్లాడుకున్న వేస్టే. ఈ 2023-24లో జరిగే ఎగ్జామ్కి ముందు దీని డాటా ఒకసారి మనం చూసుకోవాలి. ఏ విధంగా చూసుకోవాలంటే ఇప్పుడు ఈ పథకం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించిన రాష్ట్రాలు, ఎక్కువ మందికి ఆదాయం వచ్చిన రాష్ట్రాలు, ఎక్కువ మందికి పని దినాలు కల్పించిన రాష్ట్రాలు, ఎక్కువ ఏ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలకు పని దినాలు కల్పించిన రాష్ట్రాలు వరుస క్రమాలు అడుగుతారు. అది ఎట్లా అంటే ఒకసారి దీని గురించి మనం డైరెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లోనే చూసుకుంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఈ సైట్లో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ దీంట్లోకి వెళ్తే డైరెక్ట్ ఇక్కడ వస్తుంది యాక్టివ్ వర్కర్స్. ప్రస్తుతం పని కార్మికులకు ఏ రాష్ట్రంలో అధికంగా పని కార్మికులు ఇప్పుడు మన నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో ఏ రాష్ట్రంలో ఎక్కువ కార్మికులకు పని కల్పిస్తున్న రాష్ట్రాల వరుస క్రమం అంటే మిజోరం, త్రిపుర, లక్షద్వీప్, నాగాలాండ్. చివరి 4 రాష్ట్రాలు చూసుకోవాలి ఇక్కడ. లక్షద్వీప్,
డామన్ డయ్యు, గోవా, మహారాష్ట్ర. ఫస్ట్ 4 రాష్ట్రాలు, చివరి 4 రాష్ట్రాలు ఒకసారి చూసుకొని తెలంగాణ పరిస్థితి చూడాలి ఒకసారి. తెలంగాణలో 60 లక్షల పైన యాక్టివ్ వర్కర్స్ ఉంటే టోటల్ వర్కర్స్ వచ్చేసి 1 కోటి పైన ఉన్నారు. అంటే ఇప్పుడు జాబ్ కార్డులో నమోదు చేసుకున్న వారి సంఖ్య, పని చేస్తున్న వారి సంఖ్య, మొదటి 4 రాష్ట్రాలు, చివరి 4 రాష్ట్రాలు. దీని యొక్క డాటా అనేది ఈ రోజుది, అప్ టు జనవరి 27 వరకు ఉంది. అంటే ఈ రోజు డాటా ప్రకారం చూసుకుంటే ఈ మొదటి 4 రాష్ట్రాలు, చివరి 4 రాష్ట్రాలు. ఇలాంటి క్వశ్చన్స్కి మనం డైరెక్ట్ ఈ సైట్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే దీనిలో 5 రకాల ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. పక్కా దీనిపైన క్వశ్చన్ పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అసెట్స్ క్రియేటెడ్ టిల్ డేట్ అంటే ఈ పథకం ద్వారా ఏ రాష్ట్రాలలో ఆదాయం ఎక్కువ సంపాదిస్తున్నారు కార్మికులు, వాటి రాష్ట్రాల వరుస క్రమం అంటే ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఏపీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఏపీ, మధ్యప్రదేశ్, వరుసగా 4 రాష్ట్రాలు. చివరి 4 రాష్ట్రాలు కూడా ఒకసారి చూసుకుంటే లక్షద్వీప్, గోవా, అండమాన్ నికోబార్, పాండిచ్చేరి. ఇవి చూసుకున్న తర్వాత మన తెలంగాణ గురించి చూడాలి ఒకసారి. తెలంగాణ వచ్చేసి 13,74,521 మంది ఈ పథకం ద్వారా ఆదాయం అనేది సంపాదించడం జరుగుతుంది. నెక్స్ట్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో పర్సన్స్ డేస్ అంటే పని దినాలు ఎక్కువగా కల్పిస్తున్న రాష్ట్రాలు. ఈ పథకంలో భాగంగా ఏ రాష్ట్రంలో ఎక్కువ పని దినాలు కల్పించబడుతుంది? ఆ రాష్ట్రాల వరుస క్రమం తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్. చివరి వచ్చేసి లక్షద్వీప్, డామన్ డయ్యు, గోవా, అండమాన్ నికోబార్ దీవులు. తెలంగాణ వచ్చేసి 9 లక్షల పైన దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏ రాష్ట్రంలో ఈ ఉపాధి పొందిన కార్మికులకి త్వరగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సాక్షన్ ద్వారా జల్దీ అనేది ఆదాయం సమకూరుతుంది. ఆ రాష్ట్రాల వరుస క్రమం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్. చివరి రాష్ట్రాలు వచ్చేసి డామన్ డయ్యు, కేరళ, లక్షద్వీప్, గోవా. ఇక తెలంగాణలో ఎంతమందికి వస్తుంది? తెలంగాణకు వచ్చేసి 1 కోటి జనాభా పైగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సాక్షన్ ద్వారా ఆదాయం సమకూరుతుంది. హౌస్ హోల్డ్స్ అంటే ఈ ఎన్ఆర్ఈజిఎస్ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా ఏ రాష్ట్రంలో ఎక్కువ కుటుంబాలు లాభపడుతున్నాయి? ఈ రాష్ట్రాల వరుస క్రమం ఏంటిది? తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఏపీ. చివరి 4 రాష్ట్రాలు చూసుకుంటే లక్షద్వీప్, డామన్ డయ్యు, గోవా, అండమాన్ నికోబార్ దీవులు. ఇక మన తెలంగాణలో ఎంతమందికి ఎన్ని కుటుంబాలకు ఆదాయం వస్తుంది ఈ పథకం ద్వారా? తెలంగాణలో వచ్చేసి 22,67,912 కుటుంబాలు ఈ నరేగా అనే పథకంలో భాగమయ్యాయి. ఇవి ఒకసారి ఎగ్జామ్కి ముందు 1 నెల ముందు చూసుకున్నా మొత్తం అప్డేట్ డేటా దీంట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ మీకు చెప్పొచ్చు ఇక్కడ, కానీ చెప్పి ఏం లాభం? పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అని చెప్పినా వేస్టే. ఇక ఇప్పుడు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రాలు, ఇప్పుడు యాక్టివ్ వర్కర్స్ ఇక్కడ మిజోరం, త్రిపుర, లక్షద్వీప్, నాగాలాండ్. ఎక్కువ కుటుంబాలకు ఎంజీ నరేగాలో ఉపాధి కల్పించిన జిల్లాలు. ఎక్కువ పని దినాలు కల్పించింది ఇక్కడ తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్. ఎక్కువ కుటుంబాలు అన్నారు కదా, ఎక్కువ కుటుంబాలు వచ్చేసి హౌస్ హోల్డ్స్ ఇక్కడ తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్. వరుసగా మొదటి నుంచి చివరి నుంచి కూడా చూసుకుంటే లక్షద్వీప్, డామన్ డయ్యు, గోవా, అండమాన్ నికోబార్ దీవులు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? పని దినాలు కల్పించు రాష్ట్రాలు. పని దినాలు పర్సంటేజ్ జనరేటెడ్ ఎక్కడ? ఇప్పుడు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఏపీ, లక్షద్వీప్, డామన్ డయ్యు, గోవా, అండమాన్ నికోబార్ దీవులు. తెలంగాణ కూడా ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ ఈ క్వశ్చన్కి ఇప్పుడు నేను ఇక్కడ ఆన్సర్ చెప్పినా వేస్ట్ వీటి గురించి. ఇందులో ఒకసారి మనం చూసుకుంటే వీటి గురించి అప్డేట్ డాటా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు వరకు ఉన్న డాటా ఉంటుంది. మనం ఎప్పుడు చూస్తే అప్పటి వరకు ఉండే డాటా ఉంటుంది దీంట్లో. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గురించి ఒకసారి మాట్లాడుకుని దానిలో ఏ విధంగా వేతనాలు అందజేస్తారు, ఎంతమందికి ఉపాధి కల్పించాలి, ఎన్ని దినాలు కల్పించాలి, ఒక రోజుకు పని గంటలు ఎంత,
వారికి కోసం సపరేట్గా తయారు చేసిన సాఫ్ట్వేర్ ఏంటిదంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా వారికి వేతనాలు ఏ విధంగా రూపొందిస్తున్నారు ఇవన్నీ ఒకసారి మనం మాట్లాడుకుందాం.